రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు కోసం కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మారాలని తమ కంటే ప్రజలే ఎక్కువగా చెబుతున్నారని అంటున్న రాజమండ్రి సిటీ జనసేన అధ్యక్షుడు వై శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వాటిల్లో ఈ ప్రచారంలో జనసేనకు సంబంధించిన నాయకులు కూడా చాలా విస్తృతంగా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి సిటీ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, ప్రధానంగా ఏ అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇవాళ మేనిఫెస్టోలు కూడా విడుదలయ్యి వీటిని ఎలా ప్రజల్లోకి ఎలా వివరిస్తున్నారు? గత 4.5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏమైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పి రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థ కానీ, ఈ పరిపాలనా విధానంలో కానీ, లా అండ్ ఆర్డర్ కానీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము చెప్పడం కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు మారిపోద్ది, ఈ రావణ కాస్ట్ లాంటి ఈ రాష్ట్రాన్ని రాముడిలాగా ఎవరు పరిపాలిస్తారు, ఎవరు మారుస్తారన్న విధానంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏమైనా మార్పు కోరుకుంటున్నాం. ఈసారి మీరు వచ్చినా రాకపోయినా కూడా ఈ కూటమికి మేము ఓటేయాలని నిర్ణయించుకున్నాం అనేటువంటి స్పందన అయితే ప్రజల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి కానీ, అరాచకాలు కానీ దేశం మొత్తం మీద ఎక్కడ జరగనటువంటి పరిస్థితులని మేము ప్రజలకి కళ్ళకట్టినని వివరించాలని మేము తిరుగుతున్నాం. విచిత్రం ఏంటంటే మేము చెప్పడానికి వెళ్తుంటే ప్రజలు తిరిగి మాకు చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇవాళ మేనిఫెస్టోలు వచ్చినాయి. ప్రధానంగా ప్రజలకు ఎలాంటి మేలు చేసే అంశాలు ఉన్నాయి? షణ్ముఖ వ్యూహాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలన్నీ కూడా ఇది ఎలా ఎంతవరకు దోహదపడుతుంటారండి? తెలుగుదేశం పార్టీ నిర్ణయించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6లో ఉన్న అంశాలని, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంగా చెప్పినటువంటి అంశాలని కలిపి రెండు పార్టీలు కూడా ఒక నిర్ణయంతో జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ ఏదైతే ఉందో దేశం మొత్తం మీద ఒకే మేనిఫెస్టో అమలు చేసేటువంటి విధానాన్ని తీసుకుంది. ఈ రెండు పార్టీలకి సపోర్ట్గా బీజేపీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ మూడు పార్టీలు తీసుకున్నటువంటి మేనిఫెస్టోని చూస్తే వాళ్ళ ఎంతో విజనరీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ యువతరాన్ని ముందుకు మేల్కొల్పి యువతను ముందుకు నడిపించి రేపు రాబోయే రోజుల్లో యువతరమే ఈ రాష్ట్రానికి వెన్నుముకలా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇరువురి అభిప్రాయాలను పంచుకొని రెండు పార్టీలు కలిపి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని హర్షించిస్తూ ఉన్నారు. మేము రాబోయే రోజుల్లో ఈ 10 రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా కొత్తగా వచ్చినటువంటి మేనిఫెస్టోల అంశాలని ప్రజల దగ్గర తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నగరానికి కూడా అవసరమైన అంశాలు మీరు ఎంతవరకు ప్రజల్లోకి చేస్తారు? ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారో ఆయన గత 15 రోజుల క్రితం రాజమండ్రి సిటీకి ప్రత్యేకించి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి దేవస్థానాలను కలుపుతూ టూరిజం స్పాట్ కింద, గోదావరి బండి కింద, ఒక ఎడ్యుకేషన్ సంబంధించి హబ్ కింద, క్రీడాకారులకు ఒక స్టేడియము, ఇలాగ పలు రకాల అంశాలతో తీసుకోవడం జరిగింది. వీటిని కూడా మేము ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అవినీతి రహిత సమాజాన్ని, పని చేయడానికి పని కల్పించేటువంటి విధానాన్ని, సంక్షేమ పథకం పేరు చెప్పి రాష్ట్రానికి ఆదాయం లేకుండా అప్పుల పాలు చేసేసి ఎవరి కాలు ఏ రోజుకి ఆ రోజు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ప్రజలకి వివరించి తెలియపరుస్తూ ఉన్నాం. ఇది జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు చెప్తుంది. తాము వెళ్ళేటప్పటికి ప్రజలే ఏదైతే తమ ఈ అరాచకాలను తాము వివరిస్తున్నారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజమండ్రి నగరానికి సంబంధించిన అభివృద్ధి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా చెప్తూ విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.